హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వాషింగ్ మిషన్ మేము కొత్త వాషింగ్ మిషన్ ఒకటి తీసుకున్నాం, బాష్ వాషింగ్ మిషన్. దాని రివ్యూ నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాషింగ్ మిషన్ని మేము తీసుకొని 1 మంత్ అవుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఎలాగా బట్టలు క్లీన్ అవుతున్నాయి, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనిలో బట్టలు వేసాను, నేను ఆల్రెడీ మా హస్బెండ్ బట్టలు వేసాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ని ఎలా ఆన్ చేయాలి చెప్తా. ప్లగ్ ఆల్రెడీ పెట్టున్నాను. స్విచ్ ఆన్ చేయలే, ఆన్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఓన్లీ మా హస్బెండ్ బట్టలే వేసాను కాబట్టి దానికి తగినట్టుగా, అంటే మనం ఏ బట్టలు వేస్తే దానికి ఇక్కడ పెట్టుకునేది ఉంది. నేను ఓన్లీ మా హస్బెండ్ బట్టలే వేసాను కాబట్టి జీన్స్ డార్క్ లాండ్రీలో పెట్టాను. ఇది ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకుంది. నేను స్పిన్ తగ్గిస్తున్నా. ఇంకా మనం ఏదైనా కావాలంటే ప్రీ వాష్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. టెంపరేచర్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ షర్ట్స్ కూడా ఉన్నాయి కదా, సో నేను 40 degrees సెంటీగ్రేడ్లోనే వాష్ పెడుతున్నాను. స్పీడ్ కొంచెం పెంచాను అనమాట, టైము. ఇందులో యాంటీ ట్యాంగిల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసిన తర్వాత అవి చుట్టుకుపోతూ ఉంటాయి, బాగా నలిగిపోతుంటాయి కదా, సో దీనికి యాంటీ ట్యాంగిల్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇది సర్ఫ్ వేసుకునేది, దీంట్లో నేను 1 కప్ వేస్తున్నా. ఇది వచ్చేసి కంఫర్ట్ అనమాట, ఇది మిడిల్లో. ఇదేంటంటే ప్రీ వాష్, కొంచెం డర్టీ క్లాత్స్ అట్లా ఉంటాయి కదా, సో ఇందులో కూడా 1 కప్ ఆఫ్ సర్ఫ్ లిక్విడ్ వేస్తే ఫస్ట్ ఇందులోది సర్ఫ్ తీసుకొని ఫస్ట్ ఉతికేస్తుంది, ఆ తర్వాత ఇందులో సర్ఫ్ తీసుకొని ఉతుకుతుంది. ఈ కంఫర్ట్ లాస్ట్లో జాడించిన తర్వాత అప్పుడు అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. స్టార్ట్ నొక్కే ముందు నేను పైప్ సెట్ చేయాలి. పైప్ సెట్ చేసే ముందు ఫస్ట్ కొన్ని వాటర్ని అలా వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం వాటర్ డస్టీగా వస్తుంది, సో దానివల్ల ట్యూబ్స్ బ్లాక్ అయితే మళ్ళీ వాషింగ్ మిషన్ కంప్లైంట్ వస్తుంది కదా, సో అందువల్ల నేను ఒక 1 minute వరకు వాటర్ని అలా వదిలేసి ఇప్పుడు పైప్ సెట్ చేస్తాను అన్నమాట. పైప్ కూడా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి స్టార్ట్ బటన్, అంతే. ఇక్కడ లాక్ సింబల్ వచ్చింది చూసారా, ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది. వాటర్ తీసుకుంటుంది, ఫస్ట్ దీంట్లో తీసుకుంటుంది. మనం ఒకవేళ ఇందులో ప్రీ వాష్ సర్ఫ్ వేసి ఇక్కడ ప్రీ వాష్ కానీ నొక్కినట్లయితే ఫస్ట్ ఇది క్లీన్ చేస్తుంది. ఇందులో నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు మెయిన్ లిక్విడ్ తీసుకొని వాష్ చేస్తుంది. చూసారుగా, వన్ అవర్ 21 minutes. ఇప్పుడు చూద్దాం బట్టలన్నీ ఉతికిన తర్వాత ఎలా వచ్చింది, ఏంటి, వాషింగ్ మిషన్ నెక్స్ట్ ఎలా క్లీన్ చేయాలి అవన్నీ కూడా షేర్ చేస్తాం. ఎండ్ అయిపోయిన తర్వాత, బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత ఇలా బజర్ ఇస్తుంది. ఇక్కడ లాక్ సింబల్ ఉండింది కదా, అది పోయింది. ఇప్పుడు
దీనికి ఇలా ప్రెస్ చేసి తీసేది ఏమీ ఉండదు, జస్ట్ ఇలా పట్టి లాగేస్తే అదే వచ్చేస్తుంది. చూసారా, బట్టలు అసలు ఒకదానికొకటి అస్సలు చుట్టుకోకుండా ఎంత ఫ్రీగా వస్తున్నాయో. షర్ట్ కాలర్స్ దగ్గర కూడా మురికి లేదు, చాలా నీట్గా ఉతికింది. అయిపోయింది, బట్టలన్నీ తీసాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఇది డోర్ ఉంది కదా, ఈ గ్లాస్ని మొత్తం నీట్గా ఒక డ్రై క్లాత్ పెట్టి ఇది తుడిచేస్తే దీనిపైన ఉన్న మాయిశ్చర్ అంతా పోతుందన్నమాట. డ్రైగా తుడుచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తాం కదా, మళ్ళీ బట్టలు ఉతికిన వరకు డోర్ తీస్తే మళ్ళీ స్మెల్ వస్తుందన్నమాట. సో అందుకోసమని ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ చూడండి, ఈ లోపల వాటరు, మన బట్టలు సర్ఫ్ అట్లా కొంచెం డస్ట్ అలా ఉంటుంది. ఈ బెల్ట్ని ఇలా పెట్టి నాప్కిన్తో క్లీన్ చేస్తే ఇది కూడా డ్రై అయిపోతుంది. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ బెల్ట్ లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట. బెల్ట్ పాడైందంటే మళ్ళీ దాన్ని మార్చడం అదంతా పెద్ద ప్రాసెస్ కదా. సో మొత్తం ఈ బెల్ట్ అంతా ఇలా ఒకసారి తుడిచేస్తే అది అయిపోతుంది. ఇలా ఈ బెల్ట్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటే మనకి పెద్దగా మురికి ఏమీ రాదు, నీట్గానే ఉంటుంది. వారానికి ఒకసారి అలా క్లీన్ చేస్తే కొంచెం ఇక్కడ డస్ట్ అది వస్తుంది అన్నమాట. ఇది క్లీనింగ్ అయిపోయింది కదా. సో వాషింగ్ మిషన్కి కిందన ఇక్కడ డ్రైన్ పంప్ మెయింటెనెన్స్ది ఒకటి ఉంటుంది. దాన్ని ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు ఒక ట్యూబ్ ఉంది కదా, దీన్ని ఇలా తీసి కిందన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దీనికి ఇలా ఒక క్యాప్లా ఒకటి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే ఇందులో మిగిలిన వాటర్ ఏమన్నా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం వాటర్ అన్నీ పోయాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ దీని క్యాప్ దీనికి పెట్టేయాలి, అంతే. ఈ క్యాప్ని పెట్టేసి మళ్ళీ దీని ప్లేస్లో దీన్ని ఇలా సెట్ చేసేయాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. తీసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాంగా, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో. దీన్ని బట్టలు ఉతికిన ప్రతిసారి తీసి క్లీన్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ వాటర్ వలన మన బాత్రూంలో బకెట్స్ అట్లాంటివి కూడా వైట్ ప్యాచెస్లో వచ్చేస్తాయి. సో దీనికి కూడా అలాగే వస్తుంది. సో బట్టలు ఉతికిన వెంటనే అదేమి పెద్ద ఎక్కువ టైం ఏమీ పట్టదు. సో అది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇదండి బాష్ వాషింగ్ మిషన్ యొక్క పెర్ఫార్మెన్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.